దేశాల మధ్య రేగుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు సామాన్యుని వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. యుద్ధం కారణంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగవచ్చన్న ప్రచారంతో పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భవిష్యత్తులో సిలిండర్లు దొరకవన్న భయంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను సిద్ధం చేసుకోవాలన్న సంకేతాలు వెలువడడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద అశాంతి నెలకొంది. దాచేపల్లి పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు ఉదయం 11 గంటల నుండే బారులు తీరుతున్నారు. రాత్రి 8 గంటల వరకు క్యూలైన్లలో వేచి చూసినా సిలిండర్ చేతికి అందకపోవడంతో మహిళలు, కూలీలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. రోజంతా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి తమదని, పని మానుకొని గంటల కొద్దీ వేచి ఉన్నా లోడ్ రాలేదని చెబుతున్నారంటూ క్యూలో నిలబడిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా స్టాక్ రాలేదని, ఇప్పుడు వచ్చిన కొద్దిపాటి లోడ్ను మాత్రమే పంపిణీ చేస్తున్నామని డీలర్లు వివరిస్తున్నారు. యుద్ధ భయంతో గ్యాస్ నిల్వ చేసుకోవాలనే తొందరలో ప్రజలు ఎగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.